వెల్కమ్ బ్యాక్. తిరుపతిలో గంగ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. తెల్లవారుజాము నుంచి సామాన్య భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. మరోవైపు సమీపంలోని మార్కెట్లో పొంగళ్లు చేసుకుని ఊరేగింపుగా అమ్మవారి వద్దకు వచ్చి మొక్కులు సమర్పిస్తున్నారు. జంతు బలులు ఇచ్చి మరికొందరు మొక్కులు తీర్చుకుంటున్నారు. తిరుపతి గంగమ్మ ఆలయం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. గంగ జాతర అత్యంత వైభవంగా కొనసాగుతుంది. ఉదయం తెల్లవారుజాము నుంచి స్వామివారికి అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చారు. ఏదైతే సమీపంలోనే కూరగాయల మార్కెట్లో పొంగళ్ళు తయారు చేసుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారికి పొంగళ్ళు పెడుతున్నారు. అదేవిధంగా అమ్మవారికి ఉదయం 4 గంటల నుంచి జంతు బలులు కూడా ఇస్తున్నారు. మనం చూడవచ్చు, ఇప్పుడు ఆలయ ఆవరణం కిక్కిరిసిపోయి ఉంది. ఎటు చూసినా అమ్మవారి భక్తులు కనిపిస్తున్నారు. ఏదైతే గంగ జాతర తిరుపతి వాసులకు అత్యంత ముఖ్యమైన పండుగగా చెప్పవచ్చు. ముఖ్యంగా 7 రోజుల పాటు జరిగే ఈ జాతరలో ప్రతిరోజు వివిధ రకాల వేషాలతో వచ్చి అమ్మవారికి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే గంగ జాతర ఈ రోజు అత్యంత ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ రోజు పొంగళ్ళు పెట్టి ఏదైతే అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారో అదేవిధంగా కొంతమంది జంతు బలులు కూడా ఇచ్చుకుంటారు. పెద్ద సంఖ్యలో ఉదయం తెల్లవారుజామున 4-5 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనాన్ని కేటాయించారు. అదేవిధంగా దీంతో పాటు ముఖ్యంగా అటు పొంగళ్ళు పెట్టుకోవడానికి సమీపంలోనే మార్కెట్ యార్డ్లో కూరగాయల మార్కెట్లో ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఇటు జంతు బలులకు కూడా ఒక ప్రత్యేక ప్రదేశాన్ని ముందు వైపు కేటాయించారు. ఈ విధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. 6 డిఎస్పీలతో పాటు 36 మంది సిఐలు, అదేవిధంగా ఎస్ఐలు, మెన్ అంతా కలిసి ఏకంగా 360 నుంచి 400 మంది సెక్యూరిటీ సిబ్బందితో ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎక్కడికెక్కడ క్లీనింగ్ సిబ్బంది, నగరపాలక సంస్థకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మరోవైపు దీంతో పాటు ఇటు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరూ సులభంగా అమ్మవారి దర్శనాన్ని చేసుకునే విధంగా ఇటు 3 కౌంటర్లను ఏర్పాటు చేశారు. శీఘ్ర దర్శనం, సర్వదర్శనం పేరుతో ఇటు 100 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కూడా ఏర్పాటు చేసి దర్శనానికి అనుమతిస్తున్న పరిస్థితి. ఈ విధంగా ఏదైతే గంగ జాతర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాటు చేశారో, ఈరోజు ఏదైతే నిన్న సాయంత్రం నుంచి భక్తుల తాకిడి ప్రవాహంలా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా పెద్ద సంఖ్యలో వస్తున్న పరిస్థితి. ప్రత్యేకంగా ఈసారి అమ్మవారి హుండీ కూడా బయట ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు, హుండీలో కానుకలు, అదేవిధంగా ఏదైతే బియ్యం లాంటి ముడుపులు కూడా సమర్పిస్తున్నారు. దీంతో పాటు ప్రత్యేకంగా అమ్మవారికి చీరలు పెట్టే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా పూర్తి స్థాయిలో ఇటు ఈసారి ఎలాంటి సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అంతేకాకుండా ఈ రోజు కూడా సప్పరాలతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా 7 రోజుల పాటు జరిగిన గంగ జాతర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు అధికారులు తీసుకున్నప్పటికీ అక్కడక్కడ కొంత ఇబ్బంది తలెత్తినప్పటికీ గతంలో కంటే ఈసారి సామాన్య భక్తులకు ప్రయారిటీ ఇవ్వడంతో పాటు ఆలయ కమిటీగా, ఉత్సవ కమిటీగా ఏర్పాటు చేసిన ఏదైతే స్థానిక కూటమి నాయకులు కూడా ఎక్కడికక్కడ అధికారులకు సహకరిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున వరకు ఇదే విధంగా భక్తుల రద్దీ ఉంటుంది. రేపు తెల్లవారుజామున విశ్వరూప సందర్శనంతో చంపనరుకుడు కార్యక్రమం పూర్తి అవుతే జాతర ముగుస్తుంది. అప్పటి వరకు అలర్ట్ గా ఉండడానికి అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి.